కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్కి స్వాగతం. చెన్నైలో దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ సమావేశాలు జరిగినాయి. అంటే భారతదేశంలో ఒక 6 జోనల్ కౌన్సిళ్ళు ఉంటాయి. అండ్ ఆ జోన్లో ఉన్నటువంటి రాష్ట్రాలు అందులో సభ్యులుగా ఉంటాయి. ఉదాహరణకి నార్దరన్ జోనల్ కౌన్సిల్, ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్, నార్త్ ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్, వెస్టర్న్ జోనల్ కౌన్సిల్, సదరన్ జోనల్ కౌన్సిల్స్, ఇలా జోనల్ కౌన్సిళ్ళు ఏర్పడ్డాయి భారతదేశంలో. 1956 స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఈ జోనల్ కౌన్సిల్ ఏర్పడినాయి. దక్షిణాది జోనల్ కౌన్సిల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక మొదలైనటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. నిన్న దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ సమావేశాలు చెన్నైలో జరిగాయి. ఖచ్చితంగా ఈ సమావేశాలకి కేంద్ర హోంమంత్రి హాజరై సమావేశాలకు ఆయన అధ్యక్షత వహిస్తారు. నిన్న అమిత్ షా గారు దానికి హాజరై సమావేశాలకి అధ్యక్షత వహించారు. ఆ సందర్భంగా ముఖ్యమంత్రులు అందరూ కూడా మాట్లాడారు, అనేక విషయాలు చర్చించారు. కానీ ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, చాలా కాలం తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విభజన చట్ట హామీలు పరిష్కరించాలి అని చెప్పేసి ఆయన ప్రస్తావన చేశారు. విభజన చట్ట హామీలు అమలు చేయండి అని చెప్పేసి కేంద్ర హోంమంత్రిని కోరారు. చాలా కాలం తర్వాత ఆయన నోట్లోంచి ఈ మాట విన్నాను. ఏమిటి విభజన చట్టం? ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం విడిపోతున్నప్పుడు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 చేశారు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014. దాని ప్రకారమే 2014 జూన్ 2న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయింది. ఈ చట్టం, దీన్నే మనం మామూలు పరిభాషలో ఈరోజు విభజన చట్టం అని అంటున్నాం. ఈ చట్టం ఉమ్మడి రాష్ట్రాన్ని 2 రాష్ట్రాలుగా విడగొట్టడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేక హామీలు ఇచ్చింది ఈ చట్టం. తెలంగాణకు కూడా కొన్ని హామీలు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి హామీలు అంటే 2014 అంటే ఇది 2026, 12 ఏళ్ళు అయింది. ప్రధానమైనటువంటి హామీలు మనం పరిశీలిస్తే, ఒకటి, వెనుకబడినటువంటి 7 జిల్లాలకి ప్రత్యేక సహాయం అందించాలి. 7 జిల్లాలు ఏంటో కూడా వాళ్ళు చెప్పారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉత్తరాంధ్ర జిల్లాలు, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, రాయలసీమ, ఈ 7 జిల్లాలకి సహాయం అందించాలి. ఏదో ఒక 2-3 ఏళ్ళు సహాయం ఇచ్చారు, అంతే, తర్వాత ఏమీ లేదు. 2, రాజధాని నిర్మాణానికి సహాయం అందించాలి. రాజధాని అంటే కూడా అక్కడ చెప్పారు, రాజ్భవన్, సచివాలయం, శాసనసభ, శాసనమండలి, కార్యాలయాలు, వీటి నిర్మాణానికి కేంద్రం సహాయం అందించాలి. ఎంతవరకు అందించిందో మనకు తెలుసు. 3, పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలి. పునరావాసం, పర్యావరణ సమస్యలతో సహా కేంద్రమే చొరవ తీసుకుని అది సహాయం చేయాలి అని చెప్పేసి పోలవరం గురించి చెప్పారు. వీటితో పాటు ఇప్పుడు చెప్పబోయే 3 విషయాలు చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. ఈ చట్టంలో ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈ చట్టంలో కొన్ని షెడ్యూల్స్ ఉన్నాయి. 9వ షెడ్యూలు, 10వ షెడ్యూలు, 9వ షెడ్యూలు, 10వ షెడ్యూలు. ఈ 9-10 షెడ్యూల్లో ఉమ్మడి సంస్థలను చేర్చారు. అంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అనేక సంస్థలు ఏర్పడింది. ఈ ఉమ్మడి సంస్థలు 2 రాష్ట్రాలవి. ఈ ఉమ్మడి సంస్థల ఆస్తుల్ని పంచుకోవాలి అనేది ఈ చట్టంలో ఉన్నటువంటి అంశం. ఉదాహరణకి 9వ షెడ్యూల్లో ఒక 130 సంస్థలను చేర్చారు. 10వ షెడ్యూల్లో ఒక 140 సంస్థలను చేర్చారు. మీకు అర్థం కావాలంటే, ఇప్పుడు ఆర్టీసీ ఉంది, రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, ఏపీఎస్ఆర్టీసీ ఉంది, మనకు తెలుసు. ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్న డిపోలను కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆర్టీసీ ఆస్తులు ఆంధ్రాకు వచ్చేస్తాయి. తెలంగాణలో ఉన్నటువంటి ఆర్టీసీ డిపోలు తెలంగాణకు చెందుతాయి. కానీ హైదరాబాదులో ఆర్టీసీకి సంబంధించినటువంటి ఉమ్మడి ఆస్తి ఉంది. ఉదాహరణకి హైదరాబాద్లో ఉన్నటువంటి ఆర్టీసీ హెడ్ క్వార్టర్స్, ఆర్టీసీ కళామందిర్ అని చెప్పి, కళామండపం అని చెప్పేసి ఉంది. ఈ మొత్తం ఆర్టీసీ ఆస్తులు అది ఉమ్మడి ఆస్తులు. అవి వాస్తవంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అది పంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఉదాహరణకి తెలుగు యూనివర్సిటీ ఉంది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఉంది. ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా ఈ ఉమ్మడి ఆస్తులు ఇవి.
ఇవన్నీ కూడా హైదరాబాద్లో ఈ బిల్డింగ్స్ అన్నీ కట్టారు, బిల్డింగ్స్ కానీ స్థలాలు కానీ, వాటిని పంచుకోవాల్సి ఉంది. ఈ విధంగా చూస్తే 9-10 షెడ్యూల్లో ఉన్నటువంటి ఉమ్మడి ఆస్తులు కొన్ని లక్షల కోట్లు చేస్తాయి. కనీసం 1 లక్ష కోట్లు విలువైనటువంటి ఆస్తులు మనకు రావాలి. అవి ఇంతవరకు ₹1 కూడా రాలేదు. కమిటీలు కూడా వేశారు. అప్పట్లో షేలా బిడే అని చెప్పేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, ఆవిడతో కమిటీ కూడా వేశారు. ఆవిడ ఏదో కొన్ని రికమెండేషన్స్ చేశారు, సిఫార్సు. కానీ ఏమీ ఇంతవరకు ₹1 కూడా రానటువంటి పరిస్థితి. ఏమి న్యాయం ఇది? నష్టపోయినటువంటి రాష్ట్రం హైదరాబాదుని, అంటే రాజధానిని వదిలేసి వచ్చినటువంటి రాష్ట్రం. ఇక్కడ రాజధాని నిర్మించుకోవాలి, ఆస్తులు నిర్మించుకోవాలి. ఒక 60 ఏళ్ల కాలంలో మొత్తం ఆస్తులన్నీ కూడా, మొత్తం ఉమ్మడి ఆస్తులన్నీ అక్కడ డెవలప్ అయినాయి. కానీ 9-10 షెడ్యూల్స్ ఇంతవరకు అమలు జరగలేదు. ఇంతవరకు ₹1 కూడా రాలేదు నాకు తెలిసి. మరి అట్లాగే 13వ షెడ్యూల్లో 2 భాగాలు ఉన్నాయి. 11 జాతీయ విద్యా సంస్థలు ప్రారంభించాలి. 12 జాతీయ విద్యా సంస్థలు, 11 ప్రారంభించారు. కానీ ప్రారంభించినప్పటికీ, నేను చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారని చెప్పాడు, ప్రారంభించినప్పటికీ వాటి నిర్మాణానికి, వాటి పర్మనెంట్ బిల్డింగ్స్ కట్టారు. ఇప్పుడు మంగళగిరిలో ఎయిమ్స్ వరకు వచ్చింది, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇలాంటి. కానీ ఇప్పుడు ఉదాహరణకు అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ ఉంది, అది ఇప్పుడు అద్దె భవనాల్లో నడుస్తుంది. ఇలాంటివి చాలా ఉన్నాయి. అందుకని ఆ 11 జాతీయ విద్యా సంస్థలకి ఇంకా నిధులు కేటాయించి పర్మనెంట్ బిల్డింగ్స్ కట్టాల్సిన అవసరం. ఈ రెండింటికంటే ముఖ్యమైనది ఒకటి మీ దృష్టికి తెస్తారు. 13వ షెడ్యూల్ 2వ భాగంలో, 13వ షెడ్యూల్లో కొన్ని పరిశ్రమలు, మౌలిక వస్తువులు ఏమేమి కల్పించాలో చెప్పారు. ఉదాహరణకి కడపలో ఒక శైల్ ఆధ్వర్యంలో ఒక ఉక్కు కర్మాగారాన్ని నిర్మించాలి, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. అట్లాగే దుగ్గరాజపట్నంలో ఒక వాడరేవుని నిర్మించాలి. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి మౌలిక వస్తువులకు సంబంధించి. ఏమి నిర్మాణం జరిగినాయి? ఇప్పుడు ఏం చేస్తున్నారు? కడపలో ఏదో జిందాల్ కంపెనీతో ప్రైవేట్ ఉక్కు కర్మాగారాన్ని నిర్మించడానికి గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కూడా అదే చేస్తాం. చట్టం యొక్క ఉద్దేశం ప్రైవేట్ కంపెనీ నిర్మించడం కాదు, శైల ఆధ్వర్యంలో ఒక భారీ ఉక్కు కర్మాగారం నిర్మించాలి. అది కనుక జరిగినట్లయితే కడప తదితర చుట్టుపక్కల జిల్లాల యొక్క అభివృద్ధి ఎంతో జరుగుతుంది. విశాఖ ఉక్కు కర్మాగారం వచ్చాకే కదా విశాఖపట్నంలో, గాజువాక ఈ ప్రాంతాలన్నీ డెవలప్ అయినాయి. అలా దుగ్గరాజపట్నం వాడరేవు, ఇప్పుడు దుగ్గరాజపట్నం ఏదో కొంత ఇబ్బందిగా ఉంది కాబట్టి రామాయపట్నంలో నిర్మిస్తాం. మరి రామాయపట్నంలో ఏం వాడరేవు నిర్మిస్తున్నారు? ఓ ప్రైవేట్ రంగంలో నిర్మిస్తుంది, చిన్న వాడరేవు. అది కాదు కదా చెప్పింది, ఓ భారీ నౌకాశ్రయాన్ని నిర్మించాలని. కాబట్టి ఖచ్చితంగా విభజన చట్ట హామీలు అమలు చేయటంలో, సరే ప్రత్యేక హోదా ఇవ్వలేదు, అది ఒక భాగం. ప్రత్యేక హోదా విభజన చట్టంలో భాగంగా లేదు. అది ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఇచ్చినటువంటి హౌస్లో ఇచ్చినటువంటి హామీ అది. సరే అది అట్లా పెడదాం. కానీ విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దోహదపడే, ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రాన్ని మార్చేటటువంటి హామీలను ఇంతవరకు అమలు చేయలేదు. మరి ప్రభుత్వాలు ఒత్తిడి తేలేదు. 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఒత్తిడి తేలేదు. 19-24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు అసలు వాటి గురించి ప్రస్తావనే చేయలేదు. ఇప్పుడు చాలా కాలం తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ జోనల్ కౌన్సిల్ సమావేశంలో విభజన హామీలు మాట్లాడారు. దానికి సంబంధించి ఫర్దర్గా ముఖ్యంగా 9-10 షెడ్యూల్స్, అందులో ఉన్నటువంటి ఉమ్మడి ఆస్తుల నష్టపరిహారం మనకు వచ్చే విధంగా ప్రభుత్వం గట్టిగా పట్టుబట్టాలనేది దానికి ఉన్నటువంటి అభిప్రాయం. ఈ అంశాలు ఈ వీడియోని వీక్షిస్తున్న వారి దృష్టికి తీసుకొస్తూ ఎంత అన్యాయం జరిగింది మన రాష్ట్రానికి మీరు అందరూ గమనించాలని కోరుతూ, కెఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, దీన్ని ప్రోత్సహించండి.